నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జనవరి 12వ తేదీన మన శంకర్ వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానుందని మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినమని ఈ రోజు కోసం హిందూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తారని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన ఈ శుభాకాంక్షలు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి పవిత్ర దినాన్ని తెలుగువారు భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారని, ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. పవిత్రమైన ఈ పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. పవిత్రమైన ఈ పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రైన్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపారన్నారు. ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినమని ఈ రోజు కోసం హిందూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తారని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగినగర్, 61వ డివిజన్ హెచ్ బ్లాక్లలో గల వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినమని, ఈ రోజు కోసం హిందూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తారని తెలిపారు. ఈ పవిత్ర సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుండగా ఉదయం నుంచే భక్తులు అత్యంత పవిత్ర భావంతో స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, ప్రత్యేకంగా కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారని, నిన్న సాయంత్రం నుంచే దర్శనాలు బ్రహ్మాండంగా కొనసాగుతూ అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడుతున్నాయని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఆలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు, క్రమబద్ధమైన క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అన్ని ఏర్పాట్లను పక్కాగా చేసిందని, దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునేలా సమర్థవంతమైన నిర్వహణ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. హిందువులందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు విష్ణు ఆలయాలన్నీ కూడా రద్దీగా చాలా పరమ పవిత్ర భావంతో ఉదయం 12 గంటల నుంచి కూడా మరి అందరూ కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వేచి ఉండి దర్శనం చేసుకోవటం, అభిషేకాలు నిర్వహించడం, పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా అన్ని ఆలయాల దగ్గర కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా భక్తులకి, ప్రజలకి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఇవాళ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో
ఈ ముక్కోటి ఏకాదశి దర్శనాలకి 20 లక్షల మంది అప్లై చేసుకున్నారు. దాదాపు లక్షల మందికి టోకెన్లు ఇచ్చి అంతమంది వచ్చిన ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా దర్శనాలన్నింటిని కూడా పక్కాగా ఏర్పాటు చేసాం. ఇవాళ నిన్న సాయంత్రం నుంచి రాత్రి నుంచి బ్రహ్మాండంగా దర్శనాలు జరుగుతున్నాయి. అంటే స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం భక్తులకి ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలన్నింటిలో కూడా వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నారు. ఈరోజు వాంబే కాలనీలో మరి గతంలో అప్పుడు మేమందరం కూడా స్థానిక ప్రజలు కోరుకున్నప్పుడు ఈ దేవాలయానికి అండగా ఉండి దీన్ని నిర్మించడం జరిగింది. ఇవాళ కమిటీ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందింది. వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు. సంతోషం. ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. స్వామివారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోని ప్రజలు అందరూ కూడా రాబోయే నూతన సంవత్సరం అందరికీ మేలు జరగాలని, అందరికీ ఆరోగ్యాలు లభించాలని కోరుకుంటూ గోవిందా గోవిందా. మాకు 30 సంవత్సరాల నుంచి మా పెద్దలు ఇక్కడ వెంకటేశ్వర గుడి కట్టాలి, శివాలయం కట్టాలని చెప్పి కోరిక మీద మా కమిటీ వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ శివాలయం మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడం జరిగింది. కావున ఈరోజు ధనుర్మాసం సందర్భంగా ముక్కోటి ఏకాదశి ధనుర్మాసం సందర్భంగా 10,000 మంది దాకా దర్శన భాగ్యం, 3,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. జనం కూడా బాగా మమ్మల్ని వచ్చారు. అందరికీ చక్కగా సౌకర్యంగా దర్శన భాగ్యం జరిపించాం. ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చారు, చక్కగా దర్శనం చేయించాం. అదేవిధంగా మేము కొన్ని కోరికలు అడిగాం. బోండమ్మ గారు తప్పనిసరిగా మీ గుడికి నేనేం చేస్తాను, ఆల్రెడీ గుడికి స్థలానికి కూడా నేనేగా ఫస్ట్ ఇప్పించింది, మీకు చేస్తాను మాట ఇచ్చాడు. ఆ మాట మీద మా గుడికి మధ్యలో కళ్యాణ మండపానికి గుడికి లోన్ అడిగాం. అవి ఏర్పాటు చేస్తే ఆయనకి రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కోసం నిబద్ధతతో అంకిత భావంతో పనిచేసిన నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడమే నియామకాల ప్రధాన ఉద్దేశమని, పార్టీ బలోపేతం ప్రజలకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతోనే విజయవాడ పార్లమెంట్ కమిటీని బలోపేతం చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే కాదు, ఎప్పుడూ పార్టీ వెంటే నిలబడి పనిచేసిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని కొనియాడారు. వారి కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం, చైతన్యం తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు నూతనంగా ఏర్పడిన విజయవాడ పార్లమెంట్ కమిటీలో వివిధ పదవులు పొందిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన నాయకులకు ఘనంగా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అధికారిక నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం నిబద్ధతతో అంకిత భావంతో పనిచేసిన నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని, పార్టీ బలోపేతం ప్రజలకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతోనే విజయవాడ పార్లమెంట్ కమిటీని బలోపేతం చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ పార్టీ వెంటే నిలబడి పనిచేసే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని కొనియాడారు. వారి కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం, చైతన్యం తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. జనవరి 12వ తేదీన మనశంకర్ వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానుందని, మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఈ మూవీ వినోదాత్మక, మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమని, ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనేదే తన లక్ష్యమని చెప్పారు. నగరంలో మనశంకర్ వరప్రసాద్ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి సందడి చేశారు. మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్లో భాగంగా విజయవాడకు వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తొలిత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ జనవరి 12వ తేదీన మనశంకర్ వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానుందని, మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక డైరెక్టర్గా మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
మెగాస్టార్తో తీసిన చిత్రం సంక్రాంతికి రాబోతోందన్నారు. చిరంజీవిలోని అద్భుత కామెడీని బయటకు తీశామని, మెగాస్టార్ చిరంజీవి అద్భుత డాన్స్, హ్యాండ్సమ్ లుక్తో కనిపిస్తారని అన్నారు. చిత్రం లాస్ట్ 13 నిమిషాలు విక్టరీ వెంకటేష్ ఇరగతీస్తారన్నారు. గుంటూరులో విజ్ఞాన యూనివర్సిటీలో చిరంజీవి వెంకటేష్ కలిపి చిత్రీకరించిన పాట విడుదల చేస్తున్నామని, సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నామని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఒరిజినల్ పేరు నా చిత్రానికి టైటిల్గా పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అండ్ జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాబోతుంది. అండ్ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో సాహు గారపట్ గారు అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుష్మిత కొనెదల గారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12 రాబోతుంది. అండ్ నాకు సంక్రాంతి అంటేనే ఒక సెంటిమెంట్ అనాలో కనెక్షన్ అనాలో తెలియదు. తీసిన 8 ఫిలిమ్స్లో ఒక 3 చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి. F2, సర్లేరు నీకెవరు అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. సో 3 అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు. సో మళ్ళీ ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను. సో ఖచ్చితంగా మీ ఆశీస్సులు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను. అండ్ చిరంజీవి గారిని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక స్పేస్లోకి తీసుకొచ్చి ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన కామెడీ టైమింగ్ని, ఆయనలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ని మళ్ళీ అంటే నాకు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ అన్నయ్య కానీ, బావగారు బాగున్నారు కానీ, గరానమ్మడు కానీ ఇలాంటి జోనర్స్లో ఆయన సినిమా చేసి చాలా ఏళ్ళైంది. సో అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఈ కథ చేసిన దగ్గర నుంచి కూడా. సో ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి, అద్భుతంగా డ్యాన్సులు చేసి, ఎనర్జీతో, స్లిమ్గా, ట్రిమ్గా, హ్యాండ్సమ్గా చూసిన వాళ్ళందరూ చరణ్ బాబుకి తమ్ముడా అని ఒక కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన తీసుకుంటున్న ఇది డిసిప్లిన్ అన్నిటికీ. అండ్ నా అదృష్టం ఈ సినిమాకి ఆ లుక్ కుదరటం. సో అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వస్తే నయనతార గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. అండ్ శశిరేఖ అనే ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక సూపర్బ్ క్యామియో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాటని, ఒక ఫెస్టివల్ సాంగ్ని ఈరోజు ఈవినింగ్ గుంటూరు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఫార్చునేట్లీ నేను చదువుకున్న కాలేజ్, నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్. సో దాంట్లో సాంగ్ని రిలీజ్ చేయకపోవడం ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. సో వెంకటేష్ గారు ఈ సినిమాలో మా కోసం వచ్చి యాక్ట్ చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులందరూ అంటే మనకు ఒక ఇండస్ట్రీ అనగానే ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా ఒక 4 పిల్లర్స్ ఎలాగో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు నలుగురు ఒక 4 పిల్లర్స్. సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకి ఎప్పటి నుంచో ఉంది. సో నా అదృష్టం, నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు, అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన ఫైట్స్ చేశారు. సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి. అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు మీ థియేటర్స్లో. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్య అన్నదాన పథకానికి తమ తరపున గత 10 ఏళ్లుగా ముక్కోటి ఏకాదశి నాడు 10 టన్నుల కూరగాయలు పంపే భాగ్యం కలగడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రో వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించడానికి తమ వంతుగా కృషి చేస్తామని వివరించారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్టుకు విజయవాడ ఎన్కేపాడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం 10 టన్నుల కూరగాయలను తిరుమలకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రో వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్ శ్రీమతి సునంద పాల్గొని జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తి శేషులు మండవ కుటుంబరావు స్ఫూర్తితో ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి నాడు తిరుమలకు నిత్యాన్నదాన కార్యక్రమాలకు తాము కూరగాయల వితరణ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. తమ పాఠశాల తరపున ఇటువంటి మంచి కార్యక్రమం చేయటం తమకు ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించారు
కొనసాగించడానికి తమ వంతుగా కృషి చేస్తామని వివరించారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. స్కూల్ చైర్మన్ పరిమి పవన్ చంద్, శ్రీమతి శ్వేతబిందు, డైరెక్టర్లు పరిమి కడియాల ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్, ప్రిన్సిపల్ వేశ్వరన్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరఫున వెంకటేశ్వర స్వామి కూరగాయలు పంపించడం 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం. మేము ఎవ్రీ ఇయర్ 10 టన్స్ పంపిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ముక్కోటి సందర్భంగా మా పిల్లలందరి సమక్షంలో స్వామివారికి 10 టన్నుల కూరగాయలు పంపిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నమో వెంకటేశయ్య. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్నాం. అది అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006లో కుటుంబరావు గారు విజయవాడ నుంచి తిరుమల వెళ్ళి మేము ఫ్రీగా అన్నదానం సరిపడా కూరగాయలు మేము విజయవాడ నుంచి పంపిస్తామని చెప్పి ఆయన ఒక విజయవాడ నుంచే కాక తమిళనాడు, కర్ణాటక అలాగే అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి ఈరోజు తిరుమలలో 8 టన్నులు కూరగాయలు కటింగ్ అవుతుంది. రోజుకి 60,000 నుంచి 80,000 మంది మామూలు రోజుల్లో ఉంటారు. ఇలా ముక్కోడి కానీ బ్రహ్మోత్సవాలు కానీ 1,500,000 2 లక్షల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అక్కడ. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006 నుంచి కూడా కుటుంబరావు గారి ఆధ్వర్యంలో విజయవాడ నుంచి ఈ రోజుకి 600 బళ్ళు పైచిలుక వెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు ముక్కోటి పురస్కరించుకొని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత గారు, చైర్మన్ గారు పరిమి నరేంద్ర గారు, అలాగే మేడం గారు సునంద మేడం గారు 10 టన్నుల కూరగాయలు 2 లక్షలు విలువ చేసే కూరగాయలని సోమవారం అన్నదానానికి ప్రతి సంవత్సరం పంపించడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా 10 టన్నుల కూరగాయలు మరి తిరుమల అన్నదానం పంపించడం అంటే చాలా అదృష్టం. అక్కడ జరిగే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కొన్ని హోటళ్ళకి వెళ్ళకన్నా అన్నదానం స్వామివారి ప్రసాదంగా తీసుకొని మరి ఎంతో అద్భుతంగా ఉండదు అక్కడ అన్నదాన ప్రసాదంలో. మరి భోజనం కానీ అక్కడ పెట్టే పొంగల్ కానీ అక్కడ పెట్టే వడ కానీ అలాగే ఒక కూర, ఒక చట్నీ, ఒక మజ్జిగ అలాంటి అట్లా అన్నిటికి కూడా ఎంతోమంది దాతలు సహకరించి మరి స్వామివారికి అక్కడ జరిగే అన్నదానం ఫ్రీగా పంపించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే స్వామివారి కూడా మరి సార్ని, మేడం గారిని, అలాగే ఇక్కడ చదివే పిల్లల్ని ఈ స్కూల్కి కూడా ఇంకా మంచి చేకూరి మున్ముందు కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంకా గొప్ప పేరు తెచ్చుకొని స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని న్యాయ, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీల పక్షపాతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటై 50 సంవత్సరాలైన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయ, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై మాట్లాడుతూ ఉర్దూ భాషాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే కృషి చేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ 50 వసంతాల ఉర్దూ సురూర్ ఏ ఉర్దూ మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉర్దూ అకాడమీకి తమ కూటమి ప్రభుత్వం తగినన్ని నిధులను కేటాయించిందన్నారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి బడ్జెట్లో గతంలో ఎన్నడూ కేటాయించని విధంగా కేటాయింపులు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ మాట్లాడుతూ ఉర్దూ భాషకు మతంతో సంబంధం లేదన్నారు. అకాడమీ నూతన అధ్యాయానికి ఉద్యోగుల సహకారంతో కృషి చేస్తామన్నారు. 1975 డిసెంబర్ 31న ఉర్దూ అకాడమీ స్థాపించబడిందని 2025 నాటికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సురూర్ ఏ ఉర్దూ మహోత్సవం అనే పేరుతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఉర్దూ అకాడమీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్గా షుబ్లీ గారిని నియమించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకుంటారు, అన్ని మాతృభాషల్లో కూడా బాగా యూసేజ్ పెరగాలని. తెలుగు ఎంతగా మాట్లాడతామో అదేవిధంగా ఉర్దూ కూడా ప్రమాణంగా ఉండాలని. వాళ్ళ ఉర్దూని ఎవరన్నా ఉర్దూలోకి తీసుకొచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే ఉర్దూ యూనివర్సిటీ ప్రప్రథమంగా చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. అంతేకాకుండా ఆ రోజు రామారావు గారి సమయంలో ఉర్దూ అకాడమీ బ్రహ్మాండంగా ఆయన ఉర్దూలోకి తీసుకొచ్చారు. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినాక కర్నూలులో 175 ఎకరాలు ఇచ్చి ఉర్దూ యూనివర్సిటీని స్థాపిస్తే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి కూడా ఉర్దూ అకాడమీకి ఖర్చు పెట్టని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గత ప్రభుత్వం. మళ్ళీ మేము అధికారంలోకి రాగానే ఉర్దూ అకాడమీని మళ్ళీ వృద్ధిలోకి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఉర్దూ భాషని అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా షుబ్లీని తీసుకొస్తే నెల రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చైర్మన్ కింద చేశాడు తను. యావత్ ఉర్దూ భాష ప్రావీణ్యం గల వారిని, ఉర్దూ భాషలో దేశంలో ఉండే ప్రావీణ్యతను గుర్తించి
వారిని అందరినీ ఆహ్వానించి ఇక్కడ ముషాయిరాని ఏర్పాటు చేయడం జరిగింది. ఉర్దూ భాషను ప్రమోట్ చేయాలా, ఉర్దూ భాషలో మాట్లాడాలా. ఎందుకంటే ఉర్దూ భాష ఎక్కువగా ఇప్పుడు మనకు ఆంధ్రలో ఎక్కువగా రాయలసీమలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది కాక ఇక్కడ మనం ఈ విజయవాడలో కేంద్రంలో ఉర్దూ భాషను ప్రమోట్ చేయాలా, ఉర్దూ భాషను ముందు తీసుకుపోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పిలిపించి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని పిలిపించారు. సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు మనకు అవకాశం కలిగించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. 50 సంవత్సరాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చి దాదాపు 43 సంవత్సరాలు అయింది. అంతకుముందు 7 సంవత్సరాలు 50 సంవత్సరాలతో ఉర్దూ భాష పుట్టి ఈరోజు సురూరే ఉర్దూ మహోత్సవ్ 31 డిసెంబర్ 1975న ఏదైతే ఉర్దూ అకాడమీ స్థాపించబడిందో రేపు 2025 31 డిసెంబర్ నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో 27 నవంబర్న నా పేరుతో ఒక జీవో అనేది ఇవ్వడం జరిగింది ఉర్దూ అకాడమీ చైర్మన్గా. అది నేను అందరికన్నా పెద్ద ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఎందుకంటే 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించేటటువంటి మహత్తర అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఉర్దూ భాష ప్రేమికులం కాదు, అందరం కూడాను పిలిచేది ఒకటే. అదేమిటంటే మొహసినే ఉర్దూ, అంటే పరోపకారి. ఉర్దూ భాషకి యావత్తు భారతదేశంలో ఎవరైనా పరోపకారి ఉన్నారంటే, ఎవరైనా అభివృద్ధి చేశారంటే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఢంకాపదంగా చెప్పగలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనవరి 12వ తేదీన మన శంకర్ వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానుందని మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినమని ఈ రోజు కోసం హిందూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తారని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.